తయారు చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మనకు వెస్టీజ్‌లో ప్రొడక్ట్ క్వాలిటీగా ఉండబట్టే ఈరోజు ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎంతో మంది ఒక లక్షలు సంపాదించే వాళ్ళు తయారవుతున్నారు. సో, అలా విధంగా చూసుకుంటే ప్రొడక్ట్ క్వాలిటీగా తయారు చేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దొరికే ప్రతి ప్రొడక్ట్ కూడా ఆల్‌మోస్ట్ 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తూ సో, కస్టమర్‌గా ఆల్‌మోస్ట్ ప్రొడక్ట్ క్వాలిటీగా అంటే అది ఆల్‌మోస్ట్ ప్రైస్ ఎక్కువనే ఉన్నట్టు కదా! సో, రూ. 100కి ప్రొడక్ట్ తయారు చేస్తుంది. అదే రూ. 100కి కస్టమర్ చేతికి అందజేస్తూ 50% ఒక కస్టమర్ బెనిఫిట్స్ అందిస్తుంది. అవునా? ఎందుకు 50% మనకు కస్టమర్‌గా బెనిఫిట్‌లు అందిస్తుందంటే, ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు. దీనికోసం టీవీలో అడ్వర్టైజ్‌మెంటులు లేదు. ఎవ్వరు లేరు అన్నప్పుడు, ఒక కస్టమర్‌గా నాకు నేను తెలుసుకొని, ఒకరి ద్వారా రిఫరల్ పొంది, ఒక ఐడీ క్రియేట్ చేసుకొని, షాప్ ఎక్కడైతే ఉందో, స్టోర్ ఎక్కడుందో అక్కడ విజిట్ చేసి ప్రొడక్ట్ తీసుకుంటున్నా కాబట్టి, సో, నేను నీకు 50% ఒక కస్టమర్‌గానే బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పేసి, ఈరోజు వెస్టేజ్ ముందుకొచ్చింది. అవునా? ఈరోజు మనం బయట వెళ్లి వేలు వేలు పెట్టి కొంటున్నాం. నువ్వు ఎన్ని వేలు పెట్టి కొన్నా సరే, నీకు ఒక రూ. 10 నుంచి రూ. 100 ప్రొడక్ట్ కూడా ఫ్రీ ఇవ్వట్లేదు. మహా అయితే నీ అవసరం ఉంది కాబట్టి కొంటున్నావు అని చెప్తారు. బట్ ఇక్కడ ఎవ్వరు చెప్పకుండా నువ్వు వాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ద్వారా నువ్వు ఒక ఐడీ క్రియేట్ చేసుకొని, ఈరోజు ఒక కస్టమర్‌గా నువ్వు 50% బెనిఫిట్స్ పొందుతున్నావు. సో, ఇది మనకు ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్య పెట్టింది. మరి బయట చూసుకున్నట్లయితే ఒక ట్రెడిషనల్ మార్కెట్‌లో ఒక దీపావళి, దసరా వచ్చిందంటేనే ఆఫర్స్. ఒక 10% ఆఫర్, ఒక 20% ఆఫర్ అంటేనే మన వాళ్ళు ఎగబడి మరి కొంటా ఉంటారు. సో, డిస్కౌంట్స్ వచ్చినాయని చెప్పేసి. మనకి ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నువ్వు మల్టిప్లై ఇన్వాయిస్ చేసుకో. నువ్వు ఎన్ని సార్లైనా పర్చేజ్ చేసుకో. ఒకటేసారి నువ్వు 3000 బిల్లు చేయాలి. ఒకటేసారి ఇన్ని బిల్లులు చేయాలనేది లేదు. రెండో తారీఖు, 14 తారీఖులోపు నీకు నచ్చిన ప్రొడక్ట్, నీకు అవసరం ఉన్న ప్రొడక్ట్ నువ్వు సీఎన్‌సీ కస్టమర్‌గా నువ్వు క్రియేట్ చేసుకొని తీసుకుంటే, నేను నీకు ఒక 50% కస్టమర్‌గానే బెనిఫిట్స్ ఇస్తా అంటుంది. మన బిజినెస్ అనేది ఎక్కడ కూడా నష్టపోనవసరం లేదు. నువ్వు కస్టమర్‌గా ఉన్నా బెనిఫిట్ పొందుతావు. బిజినెస్ చేసినా బెనిఫిట్ పొందుతావు. అవునా? మనం చెప్తా ఉంటాం బిజినెస్ చేసేటోళ్ళే గావాలి. బిజినెస్‌లో ఉండేటోళ్ళు గావాలంటే బిజినెస్ అవసరం లేదు. ఫస్ట్ నువ్వు కస్టమర్‌గా ఉండు. ఆటోమేటిక్‌గా బిజినెస్‌గా చేస్తావు. 50% ఒక కస్టమర్‌కి మనం అందించినట్లయితే వాళ్ళ ఇన్‌కమ్‌ని సేవ్ చేసిన వాళ్ళైతాం గదా! ఈరోజు ఎంతో మంది జాబ్ చేస్తుంటారు. 10, 20 వేలొస్తే ఒక 5, 6 వేలు వాళ్ళు బయట వాళ్ళు వాడుకునే ప్రొడక్ట్స్‌కే ఖర్చు పెడతారు. ఎలాంటి లాభం లేదక్కడ. కానీ అదే మన డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్‌లో పెడితే ఆల్‌మోస్ట్ ఒక రూ. 1000 వాళ్ళకి సేవ్ అయినా వాళ్ళకి సేవింగ్స్ మిగిలినట్టే గదా! సో, ఆ విధంగా ఈరోజు వెస్టీజ్‌లో సీఎన్‌సీ బెనిఫిట్స్ అని చెప్పేసి మనకు ఎంతో అది మన మేడం వాయిస్ స్ట్రక్ అయితుంది. మేడం వాయిస్ క్లియర్ లేదు. మేడం వాయిస్ బ్రేక్ అయితుంది. ఇప్పుడు ఓకేనా మేడం? మేడం ఇప్పుడు క్లియరా? క్లియర్ మేడం. మేడం బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మేడం. యాహ్! క్లియర్ మేడం. మేడం ఇప్పుడు ఓకే. థాంక్ యూ. సో, ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌కి మనకు రూ. 100కే ఇస్తుంది. అంటే మనకు జస్ట్ ఒక ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ ఉంటుంది. మనం ఆల్‌మోస్ట్ ఎక్కడైనా చూస్తే ఓవరాల్ బిల్ మీద డిస్కౌంట్ ఇచ్చేటోళ్ళు చాలా మందున్నారు బయట. బట్ ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ ఉంటుంది. ఎంత మంచి అవకాశం. సో, మనకు సింపుల్‌గా మనకు చెప్పే కాన్సెప్ట్ 100 పీవీ చేస్తే మనకు చాలా బెనిఫిట్‌లొస్తాయి. మనం ఎక్కువ వరకు ప్రొడక్ట్‌ని సేవ్ చేసుకోవచ్చు. మనీ సేవ్ చేసుకోవచ్చు అని చెప్తారు గదా! సో, ఆ విధంగా మనకు 100 పీవీకి ఒక రూ. 3,500 వరకు ఖర్చవుతుంది. ఈరోజు ఎంతో మంది 3,000 వరకు ఖర్చు పెట్టుకునేటోళ్ళు బయట చాలా మందున్నారు. వాళ్ళు వాడుకునే నీడ్ ప్రొడక్ట్ కోసమే. సో, అట్లా చూస్తే మనకు 300 గల ఒక ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. అంటే 10% ఫ్రీ ప్రొడక్ట్‌కిస్తుంది. 20% డిస్కౌంట్‌కిచ్చేస్తుంది. ఒక ప్రొడక్ట్ మీద 20% డిస్కౌంట్ ఉంటుంది. నువ్వు చేసే 3,500 బిల్లు మీద నీకు 300 ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అంటే 10% నీకు ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది. సో, ఇట్లా ఈ మంత్ ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల నెక్స్ట్ మంత్ మనకేమని చెప్తారు? క్యాష్ బ్యాక్ పడతదని చెప్తారు. అవునా? ఒక 5% వరకు క్యాష్
క్యాష్ బ్యాక్ అంటే ₹150 వరకు మనకు వోచర్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఒక ₹150 పడే ప్రొడక్ట్ మళ్ళీ తీసుకోవచ్చు ఫ్రీగా. అవునా? 300 పడే ఫ్రీగా మనకు బయట ఎక్కడైనా ప్రొడక్ట్ ఇస్తున్నారా అంటే, ఎక్కడ ఇవ్వట్లేదు ఈరోజు కిరాణా షాపులలో గాని ఎక్కడైనా సరే. సో, ఇక్కడ మనకు నువ్వు చేసే 3500 బిల్ మీద 300 ప్రొడక్ట్ ఫ్రీగా తీసుకొని, అట్ ఏ టైమ్‌లో నీకు ₹150 వరకు గిఫ్ట్ వోచర్ అంటే ₹150 పడే ప్రొడక్ట్ మళ్ళీ నువ్వు తీసుకోవచ్చు. అవునా? సో, అట్లా చూస్తే మనం చేసే 3500 100 పీవీలో సో, ఒక 20% డిస్కౌంట్ అనుకుంటే ఆల్‌మోస్ట్ ఒక ₹600 వరకి మనకు డిస్కౌంట్ వస్తుంది. అట్లా చూస్తే మనకు 300 పడే ఒక ఫ్రీగా ప్రొడక్ట్ వస్తుందని చెప్పినాం గదా! సో, ఫ్రీగా 300 అదే విధంగా 1 మంత్ సేల్ మేడం వాయిస్ బ్రేక్ అయితుంది. మేడం క్లియర్ రావట్లేదు మేడం వాయిస్. సార్ ఇప్పుడు ఓకేనా? ఓకే సో, మేడం. 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ఎవరైతే క్రమం తప్పకుండా అంటే కన్సిస్టెన్సీగా ప్రతి నెల సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు కన్సిస్టెన్సీగా ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకు ఐదో నెల ₹2515 పడే ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది. అవునా? నువ్వు ప్రతి నెల కొంటున్నావు. ఈరోజు సెపరేట్‌గా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. భయపడుతున్నావు. ఆ ఖర్చు ఇక్కడ పెట్టి మేడం వాయిస్ బ్రేక్ అయితుంది. క్లారిటీ వస్తలేదా మేడం మేడం వాయిస్? వాయిస్ బ్రేక్ ఇప్పుడు అయితుంది. ఓకేనా? యాహ్! ఓకే మేడం. ఓకే. సో, ఒక నెల అంటే మనం ప్రతి నెల కొంటున్నాం గదా! ఈ మంత్ కొని నెక్స్ట్ మంత్ మనకు సబ్బులు అవసరం లేదనట్లే ఉండట్లేదు గదా! ఈ మంత్ కొని నెక్స్ట్ మంత్ పంట లేదు ఇగ పని చేస్తున్నాం అనట్లే లేదు. సో, ప్రతి నెల ఒక రైతు గూడా ఒక 3-4 నెలల వరకు పంటని ఏస్తా ఉంటాడు. సో, ఆ టైంలో ఎన్నో ప్రొడక్ట్స్ వాడుకోవాల్సిందే గదా! అడుగు మందుకు గావచ్చు, స్ప్రేకి గావచ్చు, దేనికైనా సరే. సో, 4 నెలలు కన్సిస్టెన్సీగా వాడుకోవడం వల్ల మనకు ఆల్‌మోస్ట్ ₹600 వరకు డిస్కౌంట్ ఉంటుంది. 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. ₹150 వరకు వోచర్ వస్తుంది గదా! సో, అట్లా మనకు ఆల్‌మోస్ట్ ఒక నెలకు ₹1000 సేవ్ అయితుంది. అట్లాంటప్పుడు 4 నెలలకి సో, ఎంత సేవ్ అవుతున్నట్టు? 4000 సేవ్ అయితున్నట్టే గదా! సో, ఒక కన్సిస్టెన్సీ ఆఫర్‌గా మనకు ఐదో నెల ₹2515 వోచర్ ఫ్రీగా వస్తుంది. అంటే ₹2515 ప్రొడక్ట్ నీకు కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తుంది. సో, ఈ విధంగా జూసుకుంటే మనకు బెనిఫిట్స్ ఎంత అంటే టోటల్‌గా 6500 పడే ప్రొడక్ట్‌లు మనకు ఫ్రీగా వచ్చేస్తున్నాయి. సో, ఇట్లా జూసుకుంటే మనం బయట సింపుల్‌గా జూసుకుంటే 3500 పెట్టి ఒకరు బయట కస్టమర్‌గా కొనుక్కుంటున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు వెస్టేజ్‌లో 3500 పెట్టి 4 నెలలకి కస్టమర్‌గా కొనుక్కున్నాం. ఇక్కడ 14,000 అవుతుంది. ఎన్ని నెలలకి? 4 నెలలకి. కానీ 4 నెలలు కొంటా ఏమైందంటే జీరో కూడా సేవ్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక రాయల్టీ కస్టమర్‌గా నువ్వు ప్రతి నెల సీఎన్‌సీ చేస్తూ 14,000 పెట్టి కొంటున్నావు. 4 నెలల్లో నీకు అందులో సేవింగ్స్ 6,500 అయినప్పుడు నువ్వెంత ఖర్చు పెట్టినావంటే జస్ట్ 7,500 మాత్రమే నువ్వు ఖర్చు పెట్టావు. 6,500 నువ్వు సేవ్ చేసుకుంటే నీ ఖర్చయింది ఎంత అంటే 5 నెలలకి కలిపి 7,500 సో, అంటే ప్రతి నెల నువ్వు ఖర్చు పెట్టింది ఆల్‌మోస్ట్ ఎంత అంటే జస్ట్ ఒక 1500, 1600 వరకే. బయట మాత్రం 3,500కి 3,500 ఖర్చు అవుతానే ఉంది. కానీ వెస్టీజ్‌లో ఒక కస్టమర్‌గా సీఎన్‌సీ కస్టమర్‌గా ఉంటేనే నువ్వు 50% బెనిఫిట్ పొందినావిక్కడ. జస్ట్ 1500 మాత్రమే ఖర్చు పెట్టినావు నెలకు. సో, ఈ విధంగా మనకు వెస్టీజ్‌లో ఒక రాయల్టీ కస్టమర్‌గా ఉంటేనే ఇన్ని బెనిఫిట్‌లు ఇస్తుంది. అదే బిజినెస్ చేస్తే
సో ఈ విధంగా సిఎన్సిని యూజ్ చేసుకోవాలి. సో ఎందుకు సిఎన్సి మీద ఫోకస్ మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లారిటీ వస్తలేదు మేడం. సార్ ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే మాట్లాడు. ఓకే. థ్యాంక్ యూ సార్. సో ఇట్లా ఒక సీఎన్‌సీ కస్టమర్‌గా సీఎన్‌సీ టైమ్‌లో బిజినెస్ గ్రో చేసుకోవచ్చని ఎందుకంటారంటే, ఒక రాయల్టీ కస్టమర్‌గా ఉన్నప్పుడు మనం బిజినెస్‌ని పరిచయం చేయకపోయినా పర్లేదు. వాళ్ళ సేవింగ్ అనేది చేసిన వాళ్ళవుతాం. అవునా? ఖచ్చితంగా ఎందుకు బయట ప్రొడక్ట్‌కి తర్వాత బయట దానికి మన వెస్టేజ్‌లో కొనుక్కునే దానికి డిఫరెంట్ ఏంటిదంటే, సో ఈ డిఫరెంట్ కోసమే వాళ్ళని తీసుకోమని చెప్పేది. సో బయట తీసుకుంటే ఎలాంటి ప్రొడక్ట్ బెనిఫిట్‌లు లేవు. బట్ వెస్టీజ్‌లో ఒక కస్టమర్‌గా 50% బెనిఫిట్స్ ఇస్తుందనేది అందుకే. సో ఒక కస్టమర్‌కి మనకు సీఎన్‌సీ బెనిఫిట్ గాని, సీఎన్‌సీ ప్లాన్ గాని చెప్పాలని చెప్పేది. సో ఎక్కడుంటుంది చెప్పండి ఇంత మంచి ఆఫర్? నువ్వు కొనుక్కునే ప్రొడక్ట్ మీదనే నీకు 50% బెనిఫిట్స్ వచ్చిందంటే చాలా అంటే చాలా గొప్పది. సో ఇందులో మనం ఏ విధంగా మనం సీఎన్‌సీ కస్టమర్‌లని క్రియేట్ చేయాలని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకొని సీఎన్‌సీ కస్టమర్‌లని, సీఎన్‌సీ మోర్ మెంబర్స్‌ని గ్యాదర్ చేసుకోవాలి. అవునా? సో అందుకే సో మనకింకా ఆల్‌మోస్ట్ ఒక 4 డేస్ ఉంది టైము. ఈ 4 డేస్‌లో ఖచ్చితంగా కస్టమర్‌లని క్రియేట్ జేసుకోండి. సో అందరూ గూడా సీఎన్‌సీ కస్టమర్‌గానే మనం మేడం. గుడ్. గుడ్ మార్నింగ్ బ్రదర్స్. ఓకే. మేడం సెక్షన్